హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మి చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక్కడ నేనైతే చింతపండు తీసుకున్నానండి. ఈ యొక్క చింతపండును ఒకసారి వాటర్లో కడిగేసి ఇలా వాటర్లో ఒక 5 minutes వరకు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇలా చింతపండునంతా చేతితో స్మాష్ చేసుకోవాలి. ఇలా మనం చారు ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే జల్లెడ పెట్టేసి జల్లెడ కింద ఒక డేక్ష పెట్టేసాను. ఇందులోకి వడపోసుకోవాలండి. ఈ యొక్క చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కారం వేయకుండా చేస్తున్నాం కదండి, చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే మామూలుగా ఒకసారి సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 times వడగట్టాను. మామూలుగా ఉంటుంది. ఈ యొక్క చారును మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెంక పైన ఒక 5 మిర్చి తీసుకున్నానండి నేనైతే ఇక్కడ. వీటిని బాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిర్చితో చేయడం వల్ల చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ యొక్క మిర్చి చల్లారిన తర్వాత మిర్చిలో సాల్ట్ వేసి ఈ యొక్క చారులో స్మాష్ చేసుకోవాలండి. సాల్ట్ ఎందుకు వేసానంటే మిరపకాయ చేదెక్కకుండా ఉండడానికి వేసి ఇలా స్మాష్ చేసి ఈ యొక్క మిర్చిది పడేయాలండి. మనం ఆల్రెడీ అందులో స్మాష్ చేసాం కదా, కారం పట్టేస్తుంది. ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి చాలా చిన్న సైజులో కట్ చేసుకొని ఇలా చేతితో బాగా స్మాష్ చేయాలి. అప్పుడు చారు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇలా ఆనియన్స్ని కూడా ఇలా స్మాష్ చేసి చారులో పక్కన పెట్టేసి ఇప్పుడు మనమైతే పోపు పెట్టేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసేసి 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, వెల్లుల్లిపాయలు కచ్చపిచ్చ దంచానండి, కరివేపాకు, వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టేసుకునే ఒక చారును కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకైతే చారు ప్రిపేర్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్లో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. మనం దీన్ని మరగనీయకుండా ఇలాగే ఉంచాలండి, బాగుంటుంది. టమాటా చారు అయితే మరగాలి, ఇది అవసరం లేదండి. మనం ఈ యొక్క చారును చికెన్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి. బెండకాయ ఫ్రైలో కానీ ఆలు ఫ్రైలో కానీ ఇలా చారు ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.